నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ ర్యాలీ జరిగింది. సుమారు 300 మంది ఆశా వర్కర్లు ఎంపీడీఓ కార్యాలయం నుంచి సీఎం రావు ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి మహాసభను జయప్రదం చేశారు. కనీసం నెలకు 26,000 రూపాయలు వేతనం చెల్లించాలని ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లు ప్రభుత్వానికి ప్రజలకు వెన్నుముకగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిని చులకనగా చూస్తూ ఉందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆశా యూనియన్ 3వ మహాసభ అత్యంత విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. అత్యంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వచ్చాం. అట్లాగే ఈ జిల్లా అధ్యక్షురాలు సుజాత జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఆట పాట కోలాటంతో అత్యంత ఉత్సాహవంతంగా ఈ మహాసభ ప్రారంభమైంది. మరి ఈ మహాసభ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మేము ఆశా వర్కర్లం, ప్రజలకు మొత్తం ఆరోగ్య సేవలు అందించే వాళ్ళం. ఆరోగ్య రంగాన్ని, ప్రజలకు ఆరోగ్య రక్షణని కల్పించడంలో ప్రజలందరికీ కూడా వెన్నెముకగా, ప్రభుత్వ ఆరోగ్య రంగానికి వెన్నెముకగా మేము ఉన్నాం. మరి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు మా సమస్యలు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయట్లేదు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కనీస వేతనం 26,000 వెంటనే నిర్ణయం చేయాలి. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇవ్వాలి. మట్టి ఖర్చులు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలి. పని భారం, పారితోషికం లేని పనులు మాతో చేయించకూడదు. టీబీ స్ఫూటం డబ్బాలు మాతో మోయించకూడదు. అట్లాగే టార్గెట్స్ రద్దు చేయాలి.